సార్, ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్డీఏ ద్వారా తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాడు అని అంటూ ఉన్నారు. ఇది నిజంగా వచ్చే అవకాశం ఉందా? ఇంకొకటి, తెలంగాణలో కేసీఆర్ గారు సెంటిమెంట్ని రగిల్చే అవకాశం ఏమైనా ఉందా? నిజానికి ఇది మంచి ప్రశ్న అండి. ఇది కేసీఆర్ గారు ఇటీవల బారాస నాయకుల సమావేశంలో ఆ మాటలు అన్నట్టుగా వార్తలు వచ్చింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎత్తుగడ వేస్తున్నాడు, అంటే బీజేపీతో కలిసి, అంటే తెలంగాణ ఎన్డీఏ అనే పేరుతోటి మళ్ళీ వస్తున్నాడు, జనసేన వీళ్ళంతా కూడా వస్తున్నారు అనేది ఆయన వాళ్ళకి చెప్పిన మాటలు. అది అంతవరకు బాగానే ఉంది, వస్తున్నాడు, వస్తే పోటీ చేస్తారు వాళ్ళు కూడా. బీజేపీ ఎలాగో ఉంది, ఇదివరకు తెలుగుదేశం జనసేన కూడా తెలంగాణలో గతంలోనూ పోటీ చేశాయి, రేపు పోటీ చేయొచ్చు కూడా, కలిసి పోటీ చేయొచ్చు, బారాసాతో కలిసి పోటీ చేయొచ్చు మీరు నిజంగా సఖ్యతగా ఉంటే. గతంలో కాంగ్రెస్తో పాటు పోటీ చేసిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది కదా, బీజేపీతో కలిసి పోటీ చేసిన చరిత్ర ఉంది కదా, బారాసాతో అంటే అప్పటి తెరాసాతో కలిసి పోటీ చేసిన చరిత్ర కూడా ఉంది. అంటే తెలంగాణలో ఉన్న ప్రధాన అధికార ప్రతిపక్షాలన్నిటితోనూ కలిసి తెలంగాణలో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ పోటీ చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు. ఈసారి ఆయన అధికారంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకని ఆ సెంటిమెంట్ని రగిల్చడానికి ఒక అవకాశం దొరుకుతుందేమో. గతంలో 2018 ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వెళ్ళాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే సెంటిమెంట్లను రగించారు, అది ఉపయోగపడింది. అప్పుడు ఒకసారి వర్కౌట్ అయింది. అప్పుడు 2018లో అదే కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి, అంటే ప్రజల్లోకి వెళ్ళటానికే వీళ్ళకి ఏ విధమైన అంశము లేనట్టు ఈ అంశాన్ని ఎత్తుకున్నారు అని అంటే నిజంగా భయపడతా ఉన్నారు అనే అర్థం. కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవాలండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, వారి విధానాలు అవన్నీ కూడా ఒక పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారు కూడా చాప కింద నీరులాగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటా ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల నాటికి బీసీ కార్డు బలంగా ప్రయోగిస్తే దిమ్మ తిరిగి బొమ్మ పడేది బారాసాకే. ఎందుకనంటే బీసీ కార్డుని బారాస ప్రయోగించలేదు, తెలంగాణ బీజేపీ ప్రయోగించగలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా పదవీ త్యాగం, రేవంత్ రెడ్డి గారు పదవీ త్యాగం చేస్తాడు. ఏముంది, నేను పదవీ త్యాగం చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను సెంట్రల్ పార్లమెంట్కి పోటీ చేస్తాను, 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేశాను కదా అని చెప్పి అనుకున్నాడు అనుకోండి. ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చివరి 5 నెలల్లో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళేటట్టుగా కూడా చేయగల సమర్థత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే బీసీ కులగణన చేసింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధ బాంధాలు జగమైనది సత్యమే, అందులో వాళ్ళు ఏమి దాచుకోవట్లేదు, ఇది చేయటం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే కనీస స్థాయిలో ఆయన చుట్టూతో జనం కూడా లేరు అని, నిజంగా జనం ప్రజలు ఉప్పెనలాగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉండి కేసీఆర్ గారు పాంప్ హౌస్ దగ్గర ద్వారా మీరు రావాలి, ప్రజల్లోకి రావాలి, మాకు నాయకత్వం వహించాలి అని కోరుకుంటున్నట్లయితే కేసీఆర్ గారికి ఈ మాటలు అనాల్సిన అవసరమే వచ్చి ఉండేది కాదు. ఆ విధమైన పరిస్థితులు తెలంగాణ రాజకీయాల్లో లేవు. కాబట్టి కేసీఆర్ గారు ఈ నినాదాన్ని, అంటే ఇది ఎప్పుడు ఎలక్షన్ల ముందు వాడాల్సిన నినాదాన్ని, ఇంకా 4 సంవత్సరాల ఎలక్షన్లు ఉన్నాయి, 3 సంవత్సరాల 6 నెలల 9 నెలల పాటు సమయం ఉంది, ఈయనకి తాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఎలక్షన్స్ ఏం లేవు. ఆ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో అది ఏదో లోకల్గా 1-2 సీట్లు ఎక్కడన్నా నిజామాబాద్ అంటే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టౌన్లో పోటీ చేస్తారు తప్పితే మండల ప్రాదేశిక ఎన్నికల్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ పోటీ చేయటం అనేది జరగదు. ఏదో ఖమ్మంలో 1-2 సీట్లు నామకే, సూర్యాపేట, నల్గొండలో ఎక్కడన్నా అక్కడక్కడ చెదురుమదురుగా పోటీ చేస్తారేమో కానీ ఇక అది తెలుగుదేశం భాజపా మరి అది పొత్తు పెట్టుకుని పోటీ చేయటం అంటూ జరగదు.
మహారాష్ట్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఎన్డీఏ పక్షాలకి. అక్కడ మంచి రిజల్ట్సే వచ్చినాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్లాల్సింది, కాకపోతే అకాల మరణం, వాళ్ళ సోదరుడు అకాల మరణం వలన అక్కడికి వెళ్ళలేకపోయారు. అయితే ఢిల్లీలో ఆప్ ఎన్నికలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాని అవసరాన్ని గురించి కూడా నొక్కి చెప్పడం జరిగింది. చాలా మైన్యూట్, చాలా తక్కువ తేడాతోటి ఆప్ మీద భాజపా ఘన విజయాన్ని సాధించింది ఢిల్లీలో. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏ మంత్రివర్గం పదవి ప్రమాణ స్వీకారం చేసినా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఎన్డీఏ నేతగా వెళ్ళటం అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన యొక్క ప్రాముఖ్యత, ఎందుకంటే గతంలో ఆయనకి సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన అనుభవం ఉంది. మరి వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిన అనుభవం ఉంది. నరేంద్ర మోడీ గారి మొదటి 1.0 నరేంద్ర మోడీ గారిది, దానిలో ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన ఆ స్థాయి ఆ ఇమేజ్ భారతీయ జనతా పార్టీ రోల్ మోడల్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలి, దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకున్నారు. కాబట్టి అక్కడ ఈ కేసీఆర్ గారి వ్యాఖ్యల ప్రభావం తెలంగాణ ఎన్డీఏ మీద ఉండకపోవచ్చండి. వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడు వచ్చి కార్యక్రమాలు చేసే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడే లేరు. మరి అలాంటి పరిస్థితి ఆయన చాలా జాగ్రత్తగా జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి, అవి సెమీఫైనల్స్ అండి, రేపు జరగబోయేవి లోకల్ బాడీ ఎలక్షన్స్ క్వార్టర్ ఫైనల్స్. వాటర్ టెస్టింగ్ అనేది ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెండా పీకేసింది భారాస. బీజేపీని గెలిపించాలి అనేది, కాంగ్రెస్ను ఓడించాలి, ధమ్కా ఇవ్వాలి అనేది వాళ్ళ ఒక రాజకీయ ఎత్తుగడగా తీసుకుని ట్రయాంగిల్ ఫైట్ లేకుండా డైరెక్ట్ ముఖాముఖి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది. దీనివల్ల తెలుసో తెలియకు భారాసానే నష్టపోతుంది, భారాస పరిగణలో లేకుండా పోతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మండల ప్రజా పరిషత్తులకి, జెడ్పీటీసీలకి, వాటికి మున్సిపాలిటీలకి. ఆ ఎన్నికలను క్వార్టర్ ఫైనల్స్గా తీసుకుంటే సెమీఫైనల్స్ వచ్చేసి జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారాస ఇక్కడ పెద్ద ప్రాముఖ్యత కలిగిన అంశమే కాకుండా, అంటే సెమీఫైనల్స్లో మీ పాత్ర ఏమి ఉండదు. బీజేపీకి మరి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి ముఖాముఖి పోటీ జరగబోతాం అక్కడ. ఏది జిహెచ్ఎంసీ ఎన్నిక. ఆ ఎన్నికల నాటికి 1-2 స్థానాల్లో కోగట్పల్లి, శేర్లింగంపల్లి అట్లా ఎక్కడన్నా సెటిలర్స్ ఎక్కువగా ఉన్నాయి, 5-6 సీట్లు వాళ్ళకి ఏదైనా అలయన్స్లో ఇవ్వాల్సిందే. కానీ పెద్ద ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసే కార్యక్రమాలు ఏమీ జరగవండి. అప్పటి నాటి దాకా కేసీఆర్ గారు ఈ రాజకీయాలు చేయటం వలన ఈయనకి ఈ రాజకీయ ఎత్తుగడ వేయటంలో రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయ సమస్యలు, ఇప్పుడు అధిక ధరలు ఉన్నాయి, రైతులు, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, మరి అలా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి. మరి నిరుద్యోగం, మరి ఎన్నో ప్రామిసులు కాంగ్రెస్ పార్టీ చేసింది, దాని మీద నిలదీయటం, ఇలాంటివన్నీ వదిలేసి ఈ చంద్రబాబు నాయుడు గారి బూచిని ఈ టైంలో చేయటం అది రాజకీయ ఎత్తుగడల్లో ఒక తప్పిదంగానే కేసీఆర్ గారికి మిగిలిపోతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు నాగార్జున సాగర్ డ్యామ్ మీద జరిగిన తతంగం మీరు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోలీసులని అందరినీ పంపించడం, ఒక గేట్ ఎరగొట్టడం, ఒక డూప్ ఫైటింగ్ క్రియేట్ చేసుకోవటం, 144 సెక్షన్, ఇలాంటి అన్ని కార్యక్రమాలు మనం చూసాం. అలాంటి సెంటిమెంట్లు ఏమి రగల్చడానికి అవకాశమే లేని పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు, తప్పకుండా వాళ్ళు విచక్షణతోటి ఆలోచిస్తారు. కాబట్టి కేసీఆర్ గారు వేసిన ఈ రాజకీయ ఎత్తుగడ, హరీష్ రావు గారు కూడా ఇటీవల కొన్ని సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి కప్పంలాగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నీరు విడుదల చేస్తున్నారు అనేది జలసంఘం ఉంది, సెన్సిటివ్ ఇష్యూ. ఆ జలసంఘం దగ్గర సమస్యని రేవంత్ రెడ్డి గారితో సంబంధం లేకుండా భరోసా స్వయంగా ఒక రిప్రజెంటేషను, ఒక లెటరు అది పెట్టి ఢిల్లీ వెళ్ళి దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే సమస్యని పరిష్కారం దిశగా వెళ్లకుండా
రాజకీయం చేద్దాం అనుకోవటం వలన వాళ్ళకి కావాల్సిన లబ్ధి జరగకపోవచ్చు. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారికి కానీ ఎవరికైనా సమస్యని పరిష్కారం దిశగా వెళితే తప్పకుండా వాళ్ళకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. ఇలా రాజకీయం చేద్దాము అని అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.